హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మనం రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి కంటెంట్ కమ్ పెడగాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో 5th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి చాలా వీడియోస్ అనేటివి వస్తూనే ఉన్నాయండి, చాలా సబ్జెక్ట్స్ కూడా తీసుకొస్తున్నాము. సో ఎవరైతే ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు పాత సిలబస్ ఉంది, అలాగే ఇప్పుడు రివైజ్డ్ సిలబస్ కూడా ఉంది మన ఛానల్లో. సో ఇప్పటిదాకా 5th యూనిట్ లో జరిగిన క్లాసెస్ అనేటివి మీకు ఈ వీడియో ఎండింగ్ లో ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో ఇవాళ క్లాస్ లో మనం టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ గురించి చూస్తున్నాము. ఇది లాస్ట్ క్లాస్ యొక్క కంటిన్యూయేషన్. సో చూడలేదంటే కనుక ఇంతకుముందు చెప్పినట్టే వీడియో ఎండింగ్ లో ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, అక్కడ నుంచి చూసేయండి. సో టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్, మనకి జనరల్ గా 2 యాక్టివిటీస్ అనేటివి ఉంటాయి. ఒక యాక్టివిటీకి ఎంత మంది మెంబర్స్ ఉన్నారు అని దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఒకలే ఉన్నారంటే ఇండివిజువల్ యాక్టివిటీస్ ఇస్తారు, లేదు గ్రూప్ లా ఉన్నారు అని అంటే గ్రూప్ యాక్టివిటీస్ ఇస్తారు. సో ఇవి 2 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్. సో లెవెల్స్ ఎలా ఉంటాయి మనకి అని అంటే ఈజీ లెవెల్ ఉంటుంది, తర్వాత సో హార్డ్ లెవెల్ ఉంటుంది, తర్వాత డిఫికల్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఓకే, టీచర్ మస్ట్ చెక్ ద లెవెల్ ఆఫ్ యాక్టివిటీ అండ్ దెన్ యాజ్ పర్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీస్ టీచర్స్ ఫాలో ద ఇన్స్ట్రక్షనల్ టెక్నిక్స్ అండ్ అలాట్ యాక్టివిటీస్ ఐదర్ ఇన్ గ్రూప్ ఆర్ ఇండివిజువల్. సో పిల్లల యొక్క లెవెల్ ప్రకారంగా అండ్ మనకున్న ఇన్స్ట్రక్షనల్ టెక్నిక్స్ ప్రకారంగా ఈ యాక్టివిటీస్ అనేటివి అలాట్ చేయాల్సి ఉంటుంది, గ్రూప్ లేదా ఇండివిజువల్ లో. ఓకే, ద లెర్నర్స్ సాల్వింగ్ గివెన్ యాక్టివిటీస్ ఇండివిజువల్లీ అండ్ దేర్ ఇంప్రూవ్ మ్యాథ్ ఎబిలిటీస్ టు అండర్స్టాండ్ సిచ్యువేషన్. సో లెర్నర్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఈ మ్యాథ్ ఎలా మనము సాల్వ్ చేయాలి అనేది ఈజీగా అర్థమవుతుంది, సిచ్యువేషన్ ఎలా అర్థం చేసుకోవాలనేది అర్థమవుతుంది అనమాట. ఓకే, యాక్టివిటీ టు రిప్రజెంట్ రూట్ 1, రూట్ 2, రూట్ 3, రూట్ 4, రూట్ 5, రూట్ 6 సో ఆన్ ఇన్ ఏ సర్కిల్. సో కొన్ని యాక్టివిటీస్ ఎలాంటివి ఇవ్వచ్చు అని అంటే ఈ రూట్ 1, రూట్ 2, రూట్ 3 ఇలా సో ఆన్ ఉంటాయి కదా, వాటిని సర్కిల్లో రిప్రజెంట్ చేయమని ఇవ్వచ్చు. లేదా కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ లైక్ ఈక్విలేటరల్, రైట్ యాంగిల్, ఐసోస్సెలేస్ వెన్ మెజర్మెంట్స్ ఆర్ గివెన్. సో ట్రయాంగిల్ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చి ట్రయాంగిల్స్ ని కన్స్ట్రక్ట్ చేయమండం, అది ఈక్విలేటరల్ కావచ్చు, రైట్ యాంగిల్ కావచ్చు, ఐసోస్సెలేస్ కావచ్చు. Constructions of quadrilaterals like square, rectangle, parallelogram, rhombus and trapezium when measurements are given. ట్రయాంగిల్స్ ఎలాగైతే కన్స్ట్రక్ట్ చేయమన్నామో మెజర్మెంట్స్ ఇచ్చి, అలాగే డిఫరెంట్ క్వాడ్రిలేటరల్స్ ని కూడా కన్స్ట్రక్ట్ చేయమనడం, స్క్వేర్ కానివ్వండి, రెక్టాంగిల్ కానివ్వండి, పారలెలోగ్రామ్, రాంబస్, ట్రెపెజియం ఇవన్నిటికి మెజర్మెంట్స్ ఇచ్చి కన్స్ట్రక్ట్ చేయమనొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రిప్రజెంటింగ్ నెంబర్స్ ఆన్ ఏ లైన్. సో ఇక్కడ మీకు రిప్రజెంటింగ్ ఉంది చూడండి, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 అనేసి. సో అలా ఒక నెంబర్ లైన్ మీద నెంబర్స్ ని రిప్రజెంట్ చేయమనేసి అడగొచ్చు. యాక్టివిటీస్ ఆన్ మీన్ మీడియన్ మోడ్, మనకి స్టాటిస్టిక్స్ లో మీన్ మీడియన్ మోడ్ ఉంటుంది కదా, దాని మీద యాక్టివిటీస్ ఇవ్వచ్చు. యాక్టివిటీస్ ఆన్ టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఆఫ్ గివెన్ మెజర్మెంట్స్ ఆర్ షేప్స్. సో ఇచ్చిన మెజర్మెంట్స్ కానివ్వండి, షేప్స్ కానివ్వండి ఉంటాయి కదా, సో వాటికి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, లేటరల్ సర్ఫేస్ ఏరియాస్ ఏంటి, వాల్యూమ్స్ ఏంటి అని వీటి మీద కూడా యాక్టివిటీస్ అనేటివి ఇవ్వచ్చు. ఫైండింగ్ ఏరియాస్ త్రూ గ్రాఫ్ పేపర్ యాక్టివిటీస్, గ్రాఫ్ పేపర్ కి సంబంధించిన యాక్టివిటీస్ కూడా ఇవ్వచ్చు. దాంట్లో అంటే గ్రాఫ్ పేపర్ లో ఏరియాస్ ని ఫైండ్ చేయమనేసి. ప్రాబబిలిటీ థ్రోయింగ్ డై యాక్టివిటీ, స్టాటిస్టిక్స్ కి సంబంధించిన ప్రాబబిలిటీ ఈ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, లైక్ థ్రోయింగ్ డైస్ కానివ్వండి, కార్డ్స్ కానివ్వండి, సో ఇవి కూడా ఇవ్వచ్చు. సో మ్యాథ్స్ లో చూడండి ఎన్ని యాక్టివిటీస్ వస్తున్నాయో, చాలా మందికి ఏంటంటే మ్యాథ్స్ లో ఏం యాక్టివిటీస్ చేయించగలము, ప్రాబ్లమ్సే కదా అనుకుంటారు, కానీ ఇన్ని యాక్టివిటీస్ వస్తున్నాయి మనకి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే చైల్డ్స్ మ్యాథ్స్ ఎబిలిటీస్ క్యాన్ డెవలప్ త్రూ లైవ్ ఎక్స్పీరియన్సెస్. ఎప్పుడు కానివ్వండి పిల్లలకి లైవ్ గా ఎక్స్పీరియన్స్ అవుతే ఎబిలిటీస్ అనేటివి డెవలప్ అవుతాయి. సో మ్యాథ్స్ లో కూడా అంతే. చైల్డ్స్ మ్యాథ్ ఎబిలిటీస్ క్యాన్ డెవలప్ బై గివింగ్ లైవ్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ టు ద టాపిక్ ఇన్ మ్యాథమెటిక్స్ ఫర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టాపిక్. సో రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అయినా చేశారనుకోండి, సో మ్యాథ్స్ ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. హియర్ లైవ్ మీన్స్ నాలెడ్జ్ గెయిన్డ్ బై డూయింగ్ ఆర్ సీయింగ్. సో చేయడం ద్వారా నేర్చుకోవడం లేదా చూడడం ద్వారా నేర్చుకోవడం అనేది ఇక్కడ లైవ్ ఎక్స్పీరియన్సెస్ కిందకి వస్తుంది. ఓకే, whenever topic understanding is going through live experiences, the learner must understand the topic with clarity and he or she can use this understanding in his life when he or she comes across of such types of topics. సో లైవ్ ఎక్స్పీరియన్సెస్ అంటే చేయడం ద్వారా చూడడం ద్వారా నేర్చుకోవడం. సో అలా నేర్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే మంచిగా గుర్తుంటుంది అండ్ అలాగే క్లారిటీ అనేది ఉంటుంది, టాపిక్ అనేది అర్థమవుతుంది. సో ఈజీగా వాళ్ళ లైఫ్ లో కూడా అప్లై చేసుకోగలుగుతారు. These live experiences can be collecting from
or through the society observations. Live experiences can be presented by the pupils in three ways. They are individual presentation, group presentation, whole class presentation. సో ఈ లైవ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనము ఈ సొసైటీ నుంచి అబ్జర్వ్ చేసి తీసుకోవచ్చు అనమాట. సో 3 రకాలుగా ఈ లైవ్ ఎక్స్పీరియన్సెస్ ని ప్రెజెంట్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇండివిజువల్ గా ప్రెజెంటేషన్, తర్వాత గ్రూప్ ప్రెజెంటేషన్, తర్వాత మొత్తం క్లాస్ కూడా కలిసి ప్రెజెంటేషన్, హోల్ క్లాస్ ప్రెజెంటేషన్. సో ఎగ్జాంపుల్స్ మీరు చూసుకున్నట్టయితే టు ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ ద టీచర్ షుడ్ యూస్ లైవ్ ఎక్స్పీరియన్సెస్. సో ఏవేవి మనకి లైవ్ ఎక్స్పీరియన్సెస్ చేయొచ్చు మ్యాథ్స్ లో అని చూసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ విత్ లైవ్ ఎక్స్పీరియన్సెస్. సో అప్పుడు చేసినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ ఈజీగా తెలుసుకోగలుగుతాం. బ్యాంక్ నుంచి ఏమైనా లోన్ తీసుకున్నప్పుడు కానివ్వండి, లేదా ఇతరుల నుంచి అప్పుగా తీసుకున్నప్పుడు కానివ్వండి. సో అక్కడ కూడా మ్యాథ్స్ అనేది యూజ్ అవుతుంది, లైవ్ ఎక్స్పీరియన్సెస్ కూడా అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే యావరేజెస్. సో రేషియోస్, ప్రపోర్షన్స్, యావరేజెస్ ఇవన్నీ కూడా మనం లైవ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేర్పించవచ్చు ఈ షాప్స్కి వెళ్ళినప్పుడు కూడా. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్యాల్కులేషన్ ఆఫ్ ఏరియాస్ విత్ లైవ్ ఎక్స్పీరియన్సెస్. మన ఇంటి చుట్టూ ఉన్న వరండాలో ఏరియా ఏంటి, లేదా ఇంటి యొక్క ఏరియా ఏంటి, లేదా ఒక ప్లేట్ లో ఎంత ఫుడ్ అనేది పడుతుంది, ఒక ప్లేట్ సర్కిల్ రూపంలో ఉంటే దాని ఏరియా ఏంటి, లేదా ఒక ప్లేట్ సర్కిల్ రూపంలో ఉంటే దాని ఏరియా ఏంటి, ఇలా లైవ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా చేయొచ్చు. అలాగే ఏరియాస్ ఎలా అయితే చేసామో వాల్యూమ్స్ కూడా చేయొచ్చు. ఓకే, ఎంత వరకు ఒక బాక్స్ లో ఎన్ని బట్టలు పడతాయి, లేదా బీరువాలో ఎన్ని బట్టలు పడతాయి, ఇలాంటివి. ఓకే, క్యాల్కులేషన్ ఆఫ్ వాల్యూమ్స్ విత్ లైవ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్యాల్కులేషన్ ఆఫ్ యాంగిల్స్, యాంగిల్ బిట్వీన్ హ్యాండ్ అండ్ జావెలిన్ విత్ లైవ్ ఎక్స్పీరియన్స్. సో మీరు బ్యాట్ అండ్ బాల్ తీసుకోండి, క్రికెట్ ఆడుతున్నారు, ఏ యాంగిల్లో కొడితే ఏ షాట్ వెళ్తుందో మీకు తెలుస్తుంది కదా. సో అలా అన్నమాట. సో దాంట్లో క్యాల్కులేషన్ ఆఫ్ యాంగిల్స్ వస్తుంది లైవ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా. డ్రాయింగ్ గ్రాఫ్, హిస్టోగ్రామ్, ఫ్రీక్వెన్సీ, పాలిగాన్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్ అండ్ సర్కిల్స్ విత్ లైవ్ ఎక్స్పీరియన్సెస్. సో ఇవన్నిటిని, డ్రాయింగ్ కి సంబంధించి అన్నిటిని కూడా మనము లైవ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా చేయించవచ్చు. ఇంకా చూసుకుంటే డిఫరెంట్ ప్రాపర్టీస్ ఇన్ డిఫరెంట్ టాపిక్స్ విత్ లైవ్ ఎక్స్పీరియన్సెస్. సో డిఫరెంట్ టాపిక్స్ లో మనకి ప్రాపర్టీస్ ఉంటాయి కదా మ్యాథ్స్ లో, అవి కూడా. ఇంకా చూసుకున్నట్టయితే ఈక్వివాలెన్స్ ఆఫ్ ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, సర్కిల్, సెట్స్, రిలేషన్స్ విత్ లైవ్ ఎక్స్పీరియన్సెస్. సో డిఫరెంట్ టాపిక్స్ కి సంబంధించిన ఈక్వివాలెన్స్ గురించి కూడా మనం లైవ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేర్పించవచ్చు పిల్లలకి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే చైల్డ్స్ మ్యాథ్ అబిలిటీస్ కెన్ డెవలప్ త్రూ టాస్క్. ఇంతకు ముందు మనం యాక్టివిటీస్ చూసాం, తర్వాత లైవ్ ఎక్స్పీరియన్సెస్ చూసాం. ఇప్పుడు ఏంటంటే టాస్క్ల ద్వారా మ్యాథ్ ఎబిలిటీస్ ని ఎలా డెవలప్ చేయొచ్చు. ఓకే, మనకి యాక్టివిటీస్ లోనేమో 2 టైప్స్ ఉన్నాయి, ఇండివిజువల్, గ్రూప్ యాక్టివిటీస్. ఈ లైవ్ ఎక్స్పీరియన్సెస్ లో 3 టైప్స్ ఉన్నాయి, ఇండివిజువల్ ప్రెజెంటేషన్, గ్రూప్ ప్రెజెంటేషన్ అండ్ హోల్ క్లాస్ ప్రెజెంటేషన్. టాస్క్లలో 2 టైప్స్ ఉంటాయి, ఇండివిజువల్ టాస్క్, గ్రూప్ టాస్క్. చూడండి ఇక్కడ, చైల్డ్ మ్యాథ్ ఎబిలిటీస్ కెన్ డెవలప్ బై గివింగ్ టాస్క్. టాస్క్ మీన్స్ వర్క్ టు బి డన్ ఆర్ పీస్ ఆఫ్ వర్క్. దిస్ క్యాన్ బి పాసిబుల్ ఇన్ 2 ways, ఇండివిజువల్ టాస్క్, గ్రూప్ టాస్క్. టాస్క్ అంటే ఏంటి, ఒక పని చేయడం అన్నమాట. సో అందులో ఇండివిజువల్ టాస్క్ అనేది ఉంటుంది, గ్రూప్ టాస్క్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇండివిజువల్ టాస్క్స్ గురించి చూద్దాము. దీస్ ఆర్ సింపుల్ టాస్క్. సో ఇండివిజువల్ కి ఇచ్చే టాస్క్ కాబట్టి ఇవి సింపుల్ గా ఉంటాయి, విచ్ క్యాన్ బి డన్ బై ఇండివిజువల్ ఈజీలీ. అదే చెప్పాను కదా, ఇండివిజువల్ కి ఇచ్చే టాస్క్ కాబట్టి ఒక్కలే చేస్తారు కాబట్టి ఈజీ టాస్క్, సింపుల్ టాస్క్ ఇస్తారు. Through this, we can improve the thinking ability, mental ability, skills in mathematics. So, mathematics లో skills కానివ్వండి, with thinking ability ని కానివ్వండి, mental ability ని కానివ్వండి పెంచుతాయి ఈ టాస్క్ మనకి. డ్రాయింగ్ ఎబిలిటీస్ అండ్ షార్ట్ కట్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ఇండివిజువల్ టాస్క్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గ్రూప్ టాస్క్. ద ఫాలోయింగ్ గ్రూప్ టాస్క్ క్యాన్ బి రిప్రజెంటెడ్ బై యూజింగ్ ప్రొజెక్టర్స్, కంప్యూటర్, ఇంటర్నెట్ ఎక్సెట్రా. దే ఆర్. సో కొన్ని గ్రూప్ టాస్క్లు ఇవ్వడం జరిగింది. ఈ గ్రూప్ టాస్క్ అనేటివి ప్రొజెక్టర్స్, కంప్యూటర్, ఇంటర్నెట్ యూజ్ చేసి రిప్రజెంట్ చేయొచ్చు. అవేంటో చూద్దాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ అండ్ ఇట్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మ్యాథ్స్ లో ఉన్న డిఫరెంట్ మోడల్స్ ని కన్స్ట్రక్ట్ చేయడము, ఎలా కన్స్ట్రక్ట్ చేశారనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము. రిప్రజెంటేషన్ డిఫరెంట్ ఏరియాస్ విత్ ఫిగర్స్, షేప్స్ ఆన్ గ్రాఫ్. సో గ్రాఫ్ మీద డిఫరెంట్ ఏరియాస్ యొక్క రిప్రజెంటేషన్ చేయడం, ఫిగర్స్ కానివ్వండి, షేప్స్ కానివ్వండి, వీటిని యూజ్ చేయాలన్నమాట. రిప్రజెంటేషన్ ఆఫ్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్ విత్ ప్రొసీజర్. సో నెంబర్ లైన్ మీద నెంబర్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు అనేది ప్రొసీజర్ తో సహా చెప్పడం. రైటింగ్ నోట్స్ స్లాష్ పాయింట్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్ బై రీడింగ్ టాపిక్స్ ఇన్ ఏ గ్రూప్ ఎక్సెట్రా. సో గ్రూప్ లో టాపిక్స్ ని చదువుతూ వాటికి సంబంధించిన నోట్స్ అండ్ పాయింట్స్ ని నోట్ చేయడం. ఓకే, సో దీస్ ఆర్ ద గ్రూప్ టాస్క్. సో ఇది ఇవాళ క్లాస్. ఇవాళ క్లాస్ లో మనం టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ చూసాము,
అండ్ అలాగే మ్యాథ్స్ ఎబిలిటీస్ అనేటివి యాక్టివిటీస్ ద్వారా పెరుగుతాయి, అండ్ ఆల్సో లైవ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా పెరుగుతాయి, అండ్ ఆల్సో టాస్క్ ద్వారా పెరుగుతాయి అనేది గమనించాం. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించినా, వీడియో మీకు అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక కొత్తగా ఛానల్ ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.